సో నీకు ఎవరి వల్ల ఉద్యోగం అనేది రాలేదు, నీకు ఎవరి వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం రాలేదు. సో ఇప్పుడు చాలామంది వాళ్ళ జీవితంలో వాళ్ళు చేసిన మిస్టేక్స్కి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేతులారా పాడు చేసుకొని సింప్లీ దే విల్ బ్లేమ్ అదర్స్ అనమాట. ఎవరి వల్ల ఉద్యోగం రాలేదు? సో వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, నాకు రిలేటివ్స్ నాకు సరిగ్గా హెల్ప్ చేయలేదండి, ఆ రిలేటివ్స్ హెల్ప్ చేయకపోవడం వల్ల నేను జాబ్ అనేది కోల్పోయాను. అంటే నాకు ఇప్పటికీ నేను సెటిల్ కాలేకపోవడానికి కారణం ఏంటి అంటే రిలేటివ్సే కారణం. ఒక్క రిలేటివ్ కూడా మాకు హెల్ప్ చేయలేదు. మా డాడీ చాలా మందికి హెల్ప్ చేశారు, మా ఫ్యామిలీ వల్ల చాలామంది బాగుపడ్డారు, కానీ మాకు మాత్రం హెల్ప్ చేయలేదు అని చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే, నేను మా సీనియర్ని అడిగాను, నేను కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీ నేను సరైన కాలేజీలో నేను జాయిన్ అవ్వలేదు, ఆ సరైన కాలేజీలో జాయిన్ అవ్వకపోవడానికి కారణం మా డాడీ. సో మా నాన్న వల్ల నేను ఒక చిన్న కాలేజీలో పనికిమాల కాలేజీలో జాయిన్ అయ్యాను, అందువల్ల నేను సెటిల్ అవ్వలేదని చెప్పి వాళ్ళ ఫాదర్ని బ్లేమ్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే పేరెంట్స్ని వాళ్ళు బ్లేమ్ చేస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నా ఫ్రెండ్స్ వల్ల నేను చెడిపోయానండి, నా ఫ్రెండ్షిప్ వల్ల నేను చెడిపోయాను, వాళ్ళు ఏదో వాడెవడో ఒక 3 లక్షలు కడితే జాబ్ ఇస్తాననేసరికి వాడిని నమ్మి మా ఫ్రెండ్ వెళ్తే మా ఫ్రెండ్ గారు నన్ను పురమాయించి నన్ను కూడా తీసుకెళ్ళాడు, నేను టైము డబ్బులు రెండు వేస్ట్ చేసుకున్నా, అందువల్ల నేను సెటిల్ కాలేకపోయానని ఇంకొంతమంది అంటూ ఉంటారు అనమాట. ఇంకొంతమంది ఏం చేస్తారంటే, నేను ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను, ఒక 10,000 ఒక 20,000 30,000 కట్టించుకున్నారు, దానివల్ల వాళ్ళు సరిగ్గా చెప్పలేదండి, అందువల్లే నాకు జాబ్ రాలేదు. స్టాప్ బ్లేమింగ్ అదర్స్. ఇది చాలా చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్. అండ్ ఫెయిల్యూర్స్కి ఉండే అతిపెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఇది. ఫెయిల్యూర్స్కి ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే, వీళ్ళ తప్పులు వీళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు అనమాట. దే విల్ నెవర్ యాక్సెప్ట్ దేర్ ఓన్ మిస్టేక్స్. ఒకవేళ వాళ్ళదే మిస్టేక్ అయింది అనుకున్నాం, బట్ ఎవరిది కెరియర్ ఎవరిది? మీది. ఒకవేళ వాళ్ళే తప్పు చేశారు, వాళ్ళే మీ ఫ్రెండ్సే నిన్ను ప్రాబ్లమ్స్లో నెట్టారు అనుకుందాం, కానీ ఆ ఫ్రెండ్స్తో తిరగడం అనే చాయిస్ అనేది నీదే కదా. ఆ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళని అందరు చెప్తా ఉన్నారు కదా, అంటే వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు అండ్ వై యువర్ బ్లేమింగ్ అదర్స్. అండ్ ఇక్కడ చాలా క్లియర్గా అర్థం చేసుకోండి, స్టాప్ బ్లేమింగ్ అదర్స్. ఇది ఒక పెద్ద వ్యసనం అండి, అన్నిటికంటే పెద్ద వ్యసనం. అంటే తప్పు చేయడము ఎవరు కొన్నిసార్లు తెలిసి జరగచ్చు, కొన్నిసార్లు తెలియక జరగచ్చు, కొన్నిసార్లు కావాలని మనకు తెలిసినా కానీ చేయొచ్చు, కానీ తప్పు జరిగిన తర్వాత ప్రతి మనిషికి రియలైజేషన్ అనేది అవసరం అండి. ఆ రియలైజేషన్ లేకపోతే వాడు జీవితంలో బాగుపడ్డావు. తప్పు యాక్సెప్ట్ చేయలేనప్పుడు నువ్వు ఎప్పుడు సక్సెస్ అవుతావు లైఫ్లో, జీవితంలో ఎప్పుడు నువ్వు పైకి వస్తావు. కొంతమంది ఉంటారు, పిల్లల్ని వాళ్ళు ఎన్ని పనికిమాల పనులు చేసినా కానీ వాళ్ళకున్న ప్రేమతో దగ్గరికి తీసుకుంటూ ఉంటారు అనమాట. ఏం కాదులే అంటారు. దట్ ఈజ్ నాట్ కరెక్ట్. మీరు చేసే పని ఏదైతే ఉందో ఆ పిల్లల యొక్క భవిష్యత్తుని మీరు మార్చేస్తున్నారు, భవిష్యత్తుని మీరే చేతులారా పాడు చేస్తున్నారు. అండ్ తప్పు ఎవరన్నా చేస్తే, అరే నువ్వు చేసిన తప్పురా, అరే ఒకవేళ ఫ్రెండ్ చేస్తే, అరే నువ్వు చేసిన మిస్టేక్ రా మీరు చెప్పగలిగితే, అండ్ ఒరే అవును కదా మా ఫ్రెండ్ చెప్తున్నాడు ఇది మిస్టేక్ ఏమో అని ఒకసారి మీరు ఆలోచించి ఆ తప్పుని యాక్సెప్ట్ చేయగలగాలి. అప్పుడే మీరు జీవితంలో ముందుకెళ్తారు. నీకు ఎవరి వల్ల ఉద్యోగం రాలేదు, నీకు కెపాసిటీ లేక, నువ్వు సరైన నిర్ణయం తీసుకోక, వేరే వాళ్ళ మాటలని రాంగ్ డెసిషన్ తీసుకుంటూ, రాంగ్ కోర్సు జాయిన్ అవుతూ, రాంగ్ పాత్లో లక్షల డబ్బులు కడుతూ, నీ వల్లే నీకు జాబ్ రాలేదు, ఎవరి వల్ల కాదు, ఇంకొకరి వల్ల కాదు. వేరే వాళ్ళని బ్లేమ్ చేయడం ఆపేసేయి. తప్పు ఒకవేళ నువ్వు మిస్టేక్ అయితే ఆ మిస్టేక్ని యాక్సెప్ట్ చేసి జీవితంలో ముందుకు వెళ్ళడం అనేది నువ్వు నేర్చుకో. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. నాకు వాళ్ళ వల్ల ఉద్యోగం రాలేదండి, నాకు వీళ్ళ వల్ల ఉద్యోగం రాలేదండి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నీకు ఎవరి వల్ల ఉద్యోగం కాదు, నీకు వల్లే నీకు ఉద్యోగం రాలేదు, నీ వల్లే నువ్వు సెటిల్ అవ్వలేకపోయావు, గుర్తుపెట్టుకో. అండ్ స్టాప్ బ్లేమింగ్ అదర్స్. ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one-stop solution for all job-oriented courses. Thank you.